అయోధ్య స్వామికి 11 ఏప్రిల్ 1989 వేకువజామున మాయియమ్మ సన్నిధిలో ఉండగా దివ్య ధ్యానంలో ఒక స్వప్న దృష్టాంతం వచ్చింది. అందులో ఆకాశం నుండి ఒక దివ్యమైన పుష్పక విమానం వచ్చి శ్రీ మాస్టర్ గారి ముందు ఆగింది. అందులో ఒక ప్రక్కన శ్రీ షిరిడి సాయినాథులు, మరో ప్రక్కన శ్రీ అక్కల్కోట స్వామి ఉన్నారు. వారిరువురు శ్రీ మాస్టర్ గారిని పిలిచి పుష్పక విమానంలోకి ఎక్కించుకుని తమ మధ్య కూర్చోంబెట్టుకుని తీసుకువెళ్ళిపోయారు. ఈ స్వప్న దృష్టాంతం నుండి మేల్కొని అయోధ్య గారు శ్రీ మాయి అమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ఆ స్వప్న దృష్టాంతం నిజమే అన్నట్లుగా శ్రీ మాయి అమ్మ ధారగా కన్నీరు కారుస్తున్నారు. ఈ స్వప్న నిదర్శనంతో శ్రీ మాస్టర్ గారు త్వరలో దేహం చాలించబోతున్నారని కంగారు పడ్డ అయోధ్య గారు చిత్రంగా మాస్టర్ గారు తమ చివరి సత్సంగ ప్రవచనంలో చెప్పినట్లే సేలం నుండి